రాష్ట్రాల్లో ఎండలు భగభగ మండుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. అన్ని చోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధికంగా ఏపీలోని వైఎస్ఆర్ కడప జిల్లా కలసపాడులో 47.44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ తరువాత నంద్యాల జిల్లా గోసపాడులో 47.43, మిడ్తూరులో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. తెలంగాణలో కూడా ఎండలు మునుపెన్నడూ లేని విధంగా ఠారెత్తిస్తున్నాయి. ఖమ్మం, సూర్యాపేట, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అత్యధికంగా 46.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచిర్యాల, నల్గొండ జిల్లాలో 46.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లా పమ్మి, సూర్యాపేట జిల్లా మునగాల, జగిత్యాల జిల్లా నేరెళ్ల, పెద్దపల్లి జిల్లా మంథనిలో మునుపెన్నడూ లేని విధంగా 46.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఎండలకు ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు కడప నుంచి ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మధు, చెప్పండి, ప్రస్తుతం కడపలో అత్యధికంగా 47 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రియా, గత 2 రోజుల నుండి దాదాపు 45 నుండి 47 డిగ్రీల శాతం అధిక ఉష్ణోగ్రత కడప జిల్లా వ్యాప్తిగా నమోదవుతుంది. అయితే గత నిన్నటి నుంచి ఈ రోజు వరకు 47 డిగ్రీల శాతం కొన్ని మండలాల్లో నమోదైనట్లు తెలుస్తుంది. అయితే జిల్లా వ్యాప్తిగా పొద్దుటూరు కావచ్చు, జమ్మలమడుగు కావచ్చు, మైలవరం కావచ్చు, పూర్వమామిల కావచ్చు, అలాగే కలసిపాడు, పెద్దమూడెం ఈ మండలాల్లో దాదాపు 47 శాతం అధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలుస్తుంది. అయితే కడప జిల్లా వ్యాప్తిగా ఇంత అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కావడంతో ఇప్పటికే 5గురు వడదెబ్బతో మృతి చెందినట్లు వైద్య శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే ఇంతటి ఉష్ణోగ్రత ఎప్పుడే గానీ గతంలో 100 సంవత్సరాల వరకు ఇంతవరకు ఎప్పుడే గానీ ఇంతటి ఉష్ణోగ్రత నమోదు కాలేదని కడప జిల్లా వ్యాప్తిగా ప్రజలు బెంబేలెత్తుతున్నారు. అయితే ఏది ఏమైనా కూడా ఓ పక్క వాతావరణ శాఖ అధికారులు మాత్రం ఉదయం 9 గంటల లోపలే జిల్లాలో ఉండే ప్రజలు తమ కార్యకలాపాలు నిర్వర్తించుకొని 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వైద్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే 47 డిగ్రీల శాతం అధిక ఉష్ణోగ్రత నమోదు కావడంతో రాబోయే రోజులలో ఇంకొక 20 రోజుల్లో ఎంతటి ఉష్ణోగ్రత నమోదు అవుతుందనే భయాందోళనకు గురవుతున్నారు జిల్లా వాసులు. ప్రియా, రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.